సాతానుగాడు చేసే పనులు ఎలా ఉంటాయి చెప్పండి. ఈ సంతానంలోనే కదా రాజదండం పెడతానన్నావు, ఈ సంతానం చేతిలోనే కదా రాజదండం పెడతాన్నావు. చూడు రెల్లెట్టని చూడు. సైన్యములకు అధిపతియగు యెహోవా పక్షమున సైన్యాధిపతిగా నిలబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు, సర్వోన్నతుడు, భూపతులకు అధిపతులకు రాజులకు రాజు. ఆయన చేతుల్లో ఉన్న రాజదండాన్ని ఎక్కిరించడానికి ఏం పెడుతున్నారట? ఎక్కడ యోధా ప్రవచనం చెప్పండి, ఎక్కడ యేసుక్రీస్తు? అంటే మనం వాక్యాలు మర్చిపోతామేమో కానీ ఆడి మర్చిపోవడం సన్నాసిగడు ఎవడు చెప్పండి. కావాలని నెటకారం చేస్తారు. వీళ్ళ వాడు ఉన్నాడంటే ఉన్నాడు, యోధాలో వాడు లేడా? ఈ సిలువ వేయమని కేకలేస్తున్న వారు వెనకాల వాళ్ళు లేడా? యేసుప్రభుని ఎటకారం చేస్తున్నప్పుడు లేడంటే నువ్వు వాక్య ప్రకారం బతికేస్తానన్నప్పుడు ఆ వాక్యాలు ఇవేరన్నట్టు ఆయన ఇంకా మానసికంగా కొంగదీసేలాగా ఈ మనుషులు చేస్తున్న పనులు వెనకాల వాళ్ళు లేడా? దేవుడు కంటున్న కళల్ని ప్రతిసారి ఎటకారం చేసేవాడు వెనకాల ఒకడు పని చేస్తాడంటే మీరు నమ్మగలరా? మన పట్ల ఆయనకి చాలా బిగ్ పిక్చర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆయన నెరవేర్చాలి, లేదా ఈ స్టీఫెన్ ఎలా తయారు చేయాలి, జేమ్స్ ఎలా తయారు చేయాలి, దొడ్డాన్ని ఎలా తయారు చేయాలి, ఈ వ్యక్తులు ఎలా ఉండాలి, చెల్లి ఎలా ఉండాలి, తమ్ముడు ఎలా ఉండాలి, పెద్ద ఆయన ఎలా ఉండాలని మన పట్ల దేవుడు కొన్ని 26కైనా 27కైనా 30 సంవత్సరాలు సరిపడిన మన జీవితానికి కావాల్సిన కొన్ని ప్రణాళికలైన పరిస్థితులు సమకూరుస్తుంటే ఆడు పరిస్థితులను బట్టి అంచనేసుకుని ఈ నన్ను వాడుకునేది అని చెప్పి ప్రతిసారి సింబాలిక్గా సహనంగా దేవుడిని ఎక్కిరించేలా తన పిల్లల పట్ల వాడు వ్యవహరిస్తాడు.